మీ అబ్బాయికో అమ్మాయికో ఒక ఇంజనీరింగ్ కాలేజీలో సీట్ వచ్చింది. ఓరియంటేషన్ రోజు కుటుంబం అంతా కలిసి కాలేజీకి వెళ్ళారు. ఆడిటోరియంలో కూర్చున్నారు. కాలేజ్ గొప్పతనం గురించి, చరిత్ర గురించి, తమ కృషి గురించి, స్టూడెంట్స్కి అన్నిటికంటే ముఖ్యమైన క్యాంపస్ ప్లేస్మెంట్స్ గురించి మేనేజ్మెంట్, ప్రిన్సిపాల్ ఓదరగొట్టారు. తర్వాత ఫ్యాకల్టీ పరిచయం పేరుతో ఒకరి తర్వాత ఒకరు వారు బోధించే సబ్జెక్ట్, క్వాలిఫికేషన్, వారి పేరుతో సహా పరిచయం చేసి స్టేజ్ మీద కూర్చోబెట్టారు. ఆడిటోరియం అంతా ఒక విధమైన ఎక్సైట్మెంట్, కాస్తంత గర్వం కూడా ఫీల్ అయ్యారు పేరెంట్స్. అందుకు కారణం ఏంటో తెలుసా? అలా స్టేజ్ మీద ప్రదర్శించిన 60-70 మంది లెక్చరర్లు లేదా అసిస్టెంట్ ప్రొఫెసర్లు అందరూ డాక్టరేట్లే. ప్రతి ఒక్కరూ వారి సబ్జెక్టులో రీసెర్చ్ స్కాలర్లు, పిహెచ్డి హోల్డర్స్. అలాంటి ఒక సాధారణమైన కాలేజీలో అంత ప్రతిభావంతులు, ఉన్నత విద్యార్హతలు కలిగిన మేధావుల శిక్షణలో తమ పిల్లల భవిష్యత్తు గురించి తలుచుకుని పేరెంట్స్ పొంగిపోయారు. కానీ అసలు అదంతా నిజమేనా అన్న సందేహం ఏ ఒక్కరికి కలగకపోవడంలో ఆశ్చర్యం లేదు. అయితే అతి త్వరలోనే ఆ లోగుట్టు అందరికీ తెలుస్తుంది. ఏంటా లోగుట్టు అంటారా? వారి పిహెచ్డీలు ఫేక్. ఏ ఉద్యోగము రాక, వేరే దారి లేక, మరేదైనా అవకాశం దొరికే వరకు కాలక్షేపం చేసే నిస్సహాయులు. నిజానికి వారి అర్హతకు ఇవ్వాల్సిన ₹1,00,000 జీతానికి సంతకం పెడుతూ కాలేజీ దయతో పడేసే 25,000 భిక్షతో బిక్కుమిక్కుమంటూ భవిష్యత్తు కోసం ఎదురు చూస్తున్న ఈ దేశపు మేధావులు. ఇంతకీ ఈ దొంగ పిహెచ్డీలేంటి? మార్కెట్లో కొన్ని సీజన్లో కొన్ని కూరగాయలు దొరకవేమో కానీ మన దేశంలో అన్ని కాలాల్లో విరివిగా దొరుకుతున్న, అమ్ముడవుతున్న, కొనబడుతున్న డాక్టరేట్ల గురించి తెలుసుకుందాం. శ్రీకృష్ణవాదం యూట్యూబ్ ఛానల్ ఈరోజు మీ ముందుకు ఒక సీరియస్ కాదు అతి భయంకరమైన సత్యాన్ని తీసుకొస్తోంది. ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయేది ఏంటో తెలుసా? మన దేశంలో యథేచ్ఛగా సాగుతున్న నకిలీ డాక్టరేట్ల దందా. దాని గురించి. ఒకప్పుడు పేరు పక్కన డాక్టర్ అని పడాలంటే రాత్రనక పగలనక పుస్తకాలు ముందేసుకుని నడుములు విరగ్గొట్టుకోవాల్సి వచ్చేది. ఏళ్ల తరబడి రీసెర్చ్ చేసి ల్యాబ్లోనే జీవితాన్ని గడిపి తెల్లవార్లు నిద్ర లేకుండా మేధస్సును పిండి పిప్పి చేస్తే వచ్చేది ఆ 3 అక్షరాల డాక్టర్. కానీ ఈ రోజుల్లో పరిస్థితి ఎలా ఉందో తెలుసా? బియ్యం కొంటే ఉచితంగా ఇచ్చే సోప్ బిళ్ళలాగా పైసలు పడేస్తే చాలు ఇంటి తలుపు కొట్టి మరి పార్సిల్లో డాక్టరేట్ సర్టిఫికేట్ డెలివరీ చేస్తున్నారు. అసలు డిస్టెన్స్ పిహెచ్డీల పేరిట ఏం జరుగుతోంది మన దేశంలో? పిహెచ్డి అంటే ఏంటి? కొత్తగా ఒక విషయాన్ని కనుగొనడం. సైన్స్లోనో, టెక్నాలజీలోనో, సంగీత సాహిత్య కళా రంగాల్లోనో, సమాజంలోనో ఒక కొత్త వెలుగును తీసుకురావడం. మరి డిస్టెన్స్ మోడ్లో ల్యాబ్కి వెళ్లకుండా, లైబ్రరీ ముఖం చూడకుండా, ప్రయోగం చేయకుండా, ప్రొఫెసర్తో డిస్కషన్ లేకుండా పిహెచ్డి ఎలా వస్తుంది? అది రీసెర్చ్ కాదు, రోడ్డు పక్కన కొనే నకిలీ ఐడెంటిటీ కార్డ్. నామకార్థం ఒక తీసికట్టు థీసిస్ తయారు చేయడం, ఆ డేటాను ఇంకెక్కడో కాపీ కొట్టడం, అసలు ప్రయోగాలే చేయకుండా లెక్కలు తిమ్మిని బమ్మిని చేయడం. చివరికి ఏముంది? జేబులో నోట్ల కట్టలు ఉంటే చాలు చేతికి డాక్టరేట్ పట్టా వచ్చేస్తోంది. ఇది కేవలం ఒక డిగ్రీ స్కామ్ మాత్రమే కాదు, మన దేశ భవిష్యత్తును వెనక్కి నెట్టేసే పెద్ద కుట్ర. సంవత్సరాల తరబడి నిద్ర లేని రాత్రులు గడుపుతూ నిజాయితీగా పరిశోధనలు చేసే అసలైన స్కాలర్స్ పరిస్థితి ఏంటి మరి? వాళ్ళు తమ రక్తాన్ని చెమటగా మార్చి పిహెచ్డి సాధిస్తే ఈ నకిలీ డాక్టరేట్లు మాత్రం కొన్ని నెలల్లోనే అడ్డదారిలో డబ్బులు ఇచ్చి సేమ్ డిగ్రీతో వాళ్ళ పక్కన వచ్చి నిలబడుతున్నారు. నిజమైన మేధావి కష్టానికి విలువేది? వాళ్ళ కళ్ళల్లో కనిపించే ఆవేదనకి సమాధానం ఎవరు చెప్తారు? మరికొందరైతే పిహెచ్డికి స్టైఫండ్ ఇస్తారుగా, అది చాలే అని కాలక్షేపం చేస్తున్నారు. మన దేశంలో జేఆర్ఎఫ్ వస్తే నెలకు 37,000, ఎస్ఆర్ఎఫ్ వస్తే 42,000, అలాగే వివిధ రీసెర్చ్ ఏజెన్సీలు నెలకు
25 నుంచి 42,000 వరకు స్టైపెండ్ ఇస్తున్నాయి. కేంద్రీయ రాష్ట్రీయ విశ్వవిద్యాలయాలు కూడా 8,000 నుంచి 25,000 వరకు ఇస్తున్నాయి. డబ్బులు ఇవ్వడం తప్పు కాదు, అది రీసెర్చర్కి ఇచ్చే గౌరవం. కానీ ఆ స్టైపెండ్ తెచ్చుకుని దానికి తగ్గ రీసెర్చ్ చేయకుండా కాలయాపన చేస్తే అది ప్రజాధనాన్ని బూడిదలో పోసినట్టే కదా. ఇక్కడే అసలు తేడా కనిపిస్తోంది. మన దేశంలో ఐఐటీలు, ఐఐఎస్సి వంటి కొన్ని ప్రతిష్టాత్మక సంస్థలు మినహా మిగతా చాలా చోట్ల నిధుల కొరత, పాతబడిపోయిన ల్యాబ్లు, పైగా స్వజన పక్షపాతం, నెపోటిజంతో నాణ్యత లేని గైడ్లు రాజ్యం ఏలుతున్నారు. అందుకే మన విద్యార్థులు విదేశీ విశ్వవిద్యాలయాల వైపు చూస్తున్నారు. యుఎస్, యూరప్, యూకే వంటి దేశాల్లో నెలకు $2,000 నుండి $4,000 స్టైపెండ్తో పాటు గ్లోబల్ లెవెల్ ల్యాబ్లు, సరికొత్త టెక్నాలజీ లభిస్తున్నాయి. అక్కడ పిహెచ్డి ముగిశాక వచ్చే ఆఫర్లు, క్వాలిటీ ఆఫ్ లైఫ్ చూస్తుంటే మన దగ్గర పిహెచ్డి పూర్తయ్యాక నెలకు 15,000 నుంచి 20,000 లెక్చరర్ ఉద్యోగానికి కూడా దిక్కులేని పరిస్థితి ఎందుకు వచ్చిందో అర్థమవుతుంది. అందుకే కాబోలు మన దగ్గర లెక్చరర్ ఉద్యోగాల కోసం ఈ ఫేక్ సర్టిఫికెట్ల ముఠాలు పెరిగిపోయాయి. మొన్నటికి మొన్న కర్ణాటకలో ఏం జరిగిందో తెలుసా? కళ్యాణ కర్ణాటక ప్రాంతంలో ఏకంగా 249 మంది గెస్ట్ లెక్చరర్లు నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు చేస్తున్నారని తెలితే ప్రభుత్వం ఒక్క దెబ్బకి వాళ్ళందరినీ ఉద్యోగాల్లోంచి పీకేసి క్రిమినల్ ఎఫ్ఐఆర్లు నమోదు చేసి జీవితంలో మళ్ళీ టీచర్ కాకుండా బ్లాక్ లిస్ట్ చేసింది. కలబుర్గి, యాద్గిర్, బీదర్ జిల్లాల్లోని ప్రభుత్వ కళాశాలలో ఈ దందా ఏ స్థాయిలో సాగిందో చూస్తే షాక్ అవ్వాల్సిందే. చదువు చెప్పాల్సిన గురువే నకిలీ అయితే ఆ చదువుకునే పిల్లల భవిష్యత్తు ఏం కావాలి? నాకు స్వయంగా హైదరాబాద్లో ఆ నకిలీ డిగ్రీలు, పిహెచ్డీల దందా చేసే వ్యక్తి చెప్పిన నిజం. తాను తెలంగాణలోనే 2,000 పిహెచ్డీలు ఇప్పించానని, అలాగే అదే స్థాయిలో ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక్కో డాక్టరేట్కి 7 నుండి 8 లక్షల రూపాయల రేటు. ఇంకా అటువంటి గొప్ప చదువుల్ని, అర్హతల్ని ప్రసాదించే విద్యా వ్యాపారులు కోకొల్లలుగా ఉన్నారు. అంటే మన చుట్టూ ఉన్న పిహెచ్డీలు, రీసెర్చ్ స్కాలర్లు మీరే కనుక్కోండి. మీరు కొనుక్కోకండి. అయ్యవారు ఆలస్యంగా ప్రపంచమంతా గగ్గోలు పెట్టాక కళ్ళు తెరుస్తారు అని మనకు తెలిసిందే. అలాగే మన యూనియన్ గ్రాంట్స్ కమిషన్ కూడా కళ్ళు తెరిచింది, గట్టిగా ఒళ్ళు విరుచుకుంది, ఇప్పుడు స్ట్రిక్ట్గా విరుచుకుపడింది. రాజస్థాన్లోని శ్రీ జగదీష్ ప్రసాద్ జబర్మాల్ టిబ్రేవాలా యూనివర్సిటీ జేజేటీయు ఉదంతమే తీసుకోండి. అర్హత లేకపోయినా వేల సంఖ్యలో పిహెచ్డి ఎన్రోల్మెంట్లు చేసుకోవడం, బయట గైడ్లను పెట్టి అడ్డగోలుగా డిగ్రీలు అమ్మేయడంతో యూజీసీ ఏకంగా ఆ యూనివర్సిటీపై 5 ఏళ్ల పాటు పిహెచ్డి అడ్మిషన్లు నిర్వహించకుండా భారీ బ్యాన్ విధించింది. కేవలం అదొక్కటే కాదు, రాజస్థాన్లోని సింఘానియా యూనివర్సిటీ, ఓపీజేఎస్ యూనివర్సిటీ, సన్ రైజ్ యూనివర్సిటీలను కూడా 2025-26 నుండి 2029-30 వరకు 5 ఏళ్ల పాటు పిహెచ్డీలు ఇవ్వకుండా డిబార్ చేసింది. ఈ విశ్వవిద్యాలయాలు ఇచ్చే పిహెచ్డీలకు ఎలాంటి విలువ లేదని, వాటిని ఉద్యోగాలకు గుర్తించమని స్పష్టంగా తేల్చి చెప్పేసింది. మీలో ఎవరైనా ఆ ప్రయత్నాల్లో ఉంటే అప్రమత్తంగా ఉండండి. ఇంకా పిహెచ్డీలు కావాలా నాయనా అంటూ వెంటబడి మరీ డాక్టరేట్లు అమ్ముతున్న యూనివర్సిటీలను గుర్తించారు. హిమాచల్ ప్రదేశ్ సోలన్లోని మానవ్ భారతి యూనివర్సిటీ పిహెచ్డీలతో కలిపి 36,000 దొంగ డిగ్రీ సర్టిఫికేట్లు అమ్మింది. అదే రాష్ట్రంలోని ఏపీజే సిమ్లా యూనివర్సిటీ, మేఘాలయ షిల్లాంగ్లోని సిఎంజే యూనివర్సిటీ ఇంకా తమను తాము విశ్వవిద్యాలయాలుగా ప్రకటించుకుని సెల్ఫ్ స్టైల్ స్వామీజీల్లా సెల్ఫ్ స్టైల్డ్ యూనివర్సిటీలు ఢిల్లీలోని కమర్షియల్ యూనివర్సిటీ, యునైటెడ్ నేషన్స్ యూనివర్సిటీ, ఉత్తరప్రదేశ్లోని భారతీయ శిక్షా పరిషత్, కర్ణాటకలోని బడగాన్వి సర్కార్ వరల్డ్ ఓపెన్ యూనివర్సిటీ ఎడ్యుకేషన్ సిస్టమ్, గ్లోబల్ హ్యూమన్ పీస్ యూనివర్సిటీ అని ఇంకోటని ఇంకా ఎన్నెన్నో అవిచ్చిన డాక్టరేట్లను తగిలించుకుని నలుగురిలో తిరక్కండి. ముందేమీ అనకపోయినా వెనక నవ్వుకుంటూ ఉంటారు అని అర్థం చేసుకోండి. సరే,
కాస్త ఆలోచించండి. బ్యాన్లు పీకేయడాలు మాత్రమే సరిపోతాయా? నకిలీ పిహెచ్డీల వల్ల సమాజానికి ఎంత ప్రమాదమో ఎప్పుడైనా ఊహించారా? హెల్త్ సైన్సెస్, ఇంజనీరింగ్ లాంటి క్రిటికల్ ఫీల్డ్స్లో ఒక నకిలీ రీసెర్చర్ తప్పుడు డేటాతో పిహెచ్డి సాధించి ఆ తర్వాత వ్యవస్థలోకి వస్తే ఏమవుతుంది? ఒక తప్పుడు రీసెర్చ్ వల్ల ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇండియా గ్లోబల్ లీడర్ అవ్వాలని మనం కలలు కంటుంటే ఇలాంటి షార్ట్ కట్ డాక్టరేట్లు మన దేశ ప్రతిష్టను ప్రపంచ వేదికపై నవ్వుల పాలు చేస్తున్నారు. ఇది చదువుకు జరుగుతున్న ద్రోహం. ఇది ఈ దేశ మేధస్సుకు జరుగుతున్న అవమానం. ఇప్పటికైనా మన విద్యా వ్యవస్థ మేల్కొనాలి. యూజీసీ, ఏఐసిటిఈలు డిస్టెన్స్, పార్ట్ టైం పిహెచ్డీల నిబంధనలను ఉక్కు పాదంతో అమలు చేయాలి. గైడ్ల జవాబుదారీతనాన్ని పెంచాలి. థీసిస్ల కాపీరైట్, ప్లేజియరిజం చెకింగ్ను పక్కాగా నిర్వహించాలి. పిహెచ్డి డిఫెన్స్ను పబ్లిక్ ఫోరముల్లో అందరి ముందు లైవ్లో జరిపించాలి. ప్రైవేట్, ప్రభుత్వ సంస్థలు ఉద్యోగాలు ఇచ్చే ముందు సదరు అభ్యర్థి చేసిన రీసెర్చ్ని తరోగా ఆడిట్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, పేరు ముందు వచ్చి చేరే డాక్టర్ అనే 2 అక్షరాలు కొనుక్కునే ఆస్తి కాదు, అది కష్టపడి సాధించాల్సిన గౌరవం. షార్ట్ కట్లో వచ్చే గుర్తింపు ఎక్కువ కాలం నిలబడదు, కానీ అది చేసే నష్టం తరతరాల భవిష్యత్తును నాశనం చేస్తుంది. విద్యా వ్యవస్థలో ఈ ప్రక్షాళన తక్షణమే జరగాలి. నిజమైన పరిశోధనకు పట్టం కడదాం, నకిలీ రాయుళ్ళ ఆటలు కట్టిద్దాం. ఈ డిస్కషన్ ఇక్కడితో ఆగకూడదు, ప్రతి ఒక్కరికి చేరాలి. ఇదే ఇవాల్టి శ్రీకృష్ణ టాక్స్. మీకు ఈ పిహెచ్డీల మార్కెట్ గురించి తెలిస్తే కామెంట్ రూపంలో ఆ అనుభవాన్ని, సమాచారాన్ని ఈ వీడియో కింద తెలియచేయండి. ఈ శ్రీకృష్ణవాదం వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి.